భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు సేతు భారతం యోజన గురించి తెలుసుకుందాం. సేతు భారత యోజన 2016 మార్చ్ 4న ప్రారంభించబడింది. కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో పాటు కలిసి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రాజెక్టుని ప్రారంభించారు. 2019 నాటి వరకు జాతీయ రహదారులను రైల్వే క్రాసింగ్ లేని రహదారులుగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా భారతదేశంలో 208 పాయింట్స్లను గుర్తించారు. ఎక్కడైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ అవసరం ఉన్నాయో, అలాగే 2017 వరకు 7,701 అన్మ్యాన్ క్రాసింగ్, అంటే ఇప్పుడు రైల్వేస్ క్రాసింగ్ దగ్గర మనం చూస్తూ ఉంటాం తరచుగా సమయం వృధా అయిపోవడం. రైలు వెళ్ళడానికి 10 నిమిషాల ముందే మనం గేట్ వేసి సమయం ఉంటుంది. అలాగే రైలు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ట్రాఫిక్ జామ్తో కూడా సమయం వృధా అవుతుంది. వీటన్నిటినీ నిర్మూలించడానికి ఈ సేతు భారతం యోజన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే 1500 బ్రిడ్జెస్ ఏవైతే ఇంతకు ముందుగానే ఉన్నాయో, 50 నుంచి 60 సంవత్సరాల పూర్వం బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం మరియు రీబిల్డింగ్ చేయడం ఈ యొక్క ఉద్దేశం ఇందులో స్కీమ్లో భాగంగా తీసుకున్నారు. అలాగే రైల్ అండ్ రోడ్ యొక్క అనుసంధానం చేయడం, ముఖ్యంగా ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా మనకు రైల్వే క్రాసింగ్స్ లేకుండా నేషనల్ హైవేస్కి రైల్ ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్లు వేసి ఈ సమయం ఏదైతే రైల్వే గేట్స్ దగ్గర మన భారతదేశంలో చాలా చోట్ల చూస్తుంటాము, రైల్వే క్రాసింగ్ దగ్గర సమయం వృధా చేసుకోవడం నించొని, అలాగే తరచూ అనుకోకుండా కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడుతుంటాయి. వీటన్నిటిని నిర్మూలించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న యోజన ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది భారతదేశంలో. అలాగే రైల్వే యొక్క స్పీడ్, ఎందుకంటే గమ్యాన్ని చేర్చే స్పీడ్ కూడా పెరుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా ప్రయాణించే రవాణా రైలు కాబట్టి ఈ రైల్వేస్ని బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. భారత్ మాతాకి జై.